తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ఏ భాషనైనా తీసుకోండి. ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడు పేరు చెప్పండి అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక పేరు ప్రకాష్ రాజ్. మాతృభాష కన్నడం అయినా కూడా తెలుగు, తమిళ్, మలయాళం అనర్గళంగా మాట్లాడే నటుడు ఈయన. సౌత్లో అన్ని భాషల్లో డజన్ల కొద్ది సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ మన తెలుగులో రామ్ చరణ్, సుకుమార్ కొత్త మూవీలో ఒక ముఖ్య పాత్ర కోసం సుకుమార్ ప్రకాష్ రాజ్ని అడిగినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ స్క్రిప్ట్ విని కొంత టైం తీసుకుని తర్వాత నేను చేస్తాను అని చెప్పినట్టు టాక్. సుకుమార్ డైరెక్షన్లో ప్రకాష్ రాజ్ 2007లో వచ్చిన జగడం సినిమాలో నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగి అతని డైరెక్షన్లో ప్రకాష్ రాజ్ నటిస్తే అది వండరే. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా సెకండ్ షెడ్యూల్లో ప్రకాష్ రాజ్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందట. నిజానికి గోవిందుడు అందరవాడేలే సినిమాతో ప్రకాష్ రాజ్ మెగా క్యాంప్కు ఇంకా క్లోజ్ అయ్యాడు. అందుకే చరణ్ ఇతని పేరు సిఫార్సు చేశాడట. ఇకపోతే సుకుమార్ ఈ మధ్య సినిమాలలో నాన్నలకి మంచి పాత్రలు రాస్తున్నారు. 1 నేనొక్కడనే, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో చాలా లోతైన పాత్రలే రాశారు. మరి ఇప్పుడు మన బొమ్మరిల్లు నాన్నకు సుకుమార్ ఎలాంటి పాత్ర ఇస్తారో చూద్దాం. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.